జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో శేషప్ప కళా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్ అట్రాక్షన్ గా మారినాయి. హైదరాబాద్ భాషా సాంస్కృతిక శాఖ నడుపుతున్న ఉత్సవాలలో ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి పాల్గొండు. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగోళ్లను పిలిచి నాట్య మండలి చరిత్రను అన్ని దిక్కుల ప్రచారం చేయాలని చెప్పిర్రు. అటెంక వీరపాండ్య కట్టబ్రహ్మన్న చారిత్రక నాటకాన్ని చూసి పబ్లిక్ మస్తు ఖుషి అయ్యిర్రు. మన ప్రత్యర్థుల చేతిలో నలిగిపోతుంది. మన ఎంటప్పగారు ఎంత చెప్పిన వారు మనం వారి బాధ్యతను అనుసరించి వెళ్లి వారిని దర్శించలేదని, కప్పం చెల్లించకుండా నిరాకరిస్తున్నామని అసలే తెల్లదొళ్లకు ఈర్ష్యగా ఈ సమయాన్ని పురస్కరించుకొని మన మీద చాడి ఎన్ని విధాలుగా ఊరిపోయానో వారిని యుక్త వివేక జ్ఞాన శూన్యుడైన ఎంటప్పగారిని విశ్వసించడానికి కుంపిణి వారు అంత వివేక శూన్యుల న్యాయంగా మనకుండవలసిందా వివేకం? మన దేశీయులకి లేనప్పుడు మన దేశీయులకి అనుకుంటుంది. కేవలం వాక్శూరులైన రాజనామకులు మనల్ని ఏం చేస్తారు? కానీ వట్టి మాటలతో మనల్ని ఒప్పించలేదు. కఠోరుడని పేరు మోసిన జాక్సన్ నేతరుడు మన తిరునెల్వేలి మండలానికి కలెక్టర్గా నియమించారు. జాక్సన్ నియమించారా? సైన్యాధిపతిని పంపిస్తేనే గాని సారనుకున్నారు కాబోలు. ఇట్టి సైనికుడికి బెదరడానికి భారతీయులు అంత పిరికివారుతున్నారేమో. ధర్మము బాధ్యత ఉందో కవులు పండితులు సాహితీవేత్తలైనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు అకాడమీ, తొందరలోనే జానపద అకాడమీ, తొందరలోనే లలితకళా అకాడమీ, తొందరలోనే కేవలం మళ్ళీ ఒక టాపిక్ ఈ తెల్లదొరలో